నేను బయట వాళ్ళు నన్ను ఎంతోమంది మోసం చేశారు కానీ నాకు ఎప్పుడు బాధ అనిపించలేదు. కానీ నా ఇంట్లో అనుకున్న నా తల్లిదండ్రులు నా అన్నదమ్ములే నన్ను మోసం చేశారు. ఈ జీవితం నన్ను రోడ్డు మీద నిలబెట్టారు. నన్ను నమ్మక ద్రోహం చేశారు. నా ఇంట్లోనే నన్ను ప్రశాంతంగా ఆనందంగా బతకనిచ్చే రోజులు లేవు. ఇక ఆ షాప్లో నేను ఎంత పెట్టలేదో దేవుని కనుక నేను 10 లక్షలకు పెట్టినా. నేను తీసుకొచ్చిన అప్పులు కట్టేసుకున్నా 3 లక్షలు. నా సొంతంగా 7 లక్షలు పెట్టినా. ఇప్పుడు పెట్టలేని అబద్ధం ఆడుతారు. సరే వాళ్ళు పెట్టిన పైసలైనా సరే చెప్పుర్రి, నేను కట్టి నేను ఉంచుకొని నడిపించుకుంటా, నీకు మీ గుంట నాకు అవసరం లేదు అని చెప్పేసి ఇప్పుడే సంతకాలైనా పెడతాను, నేను మీ పేర్లోనే చేపించినప్పుడు సంతకం కూడా పెడతానని చెప్పిన. వాళ్ళు అది కూడా వినట్లేదు. నేను వాళ్ళు నాకు రోజు వాళ్ళ కాళ్ళ కింద ఉంచుకొని ఏదో నన్ను చిత్రవద చేసి రోజు ఇబ్బందులు పెట్టుకుంటే బ్రతకాలని వాళ్ళు చూస్తారు. వాళ్ళ కాళ్ళ కింద బతికే గుణం నాది కాదు, నా వల్ల కాదు. కాకపోతే నన్ను నమ్ముకున్న అమ్మాయికి మోసం చేస్తున్నానే చిన్న బాధ ఉంది. నాకు చావు అంటే ఎప్పుడు భయం లేదు. నాకు ఈ చావుకు పెద్ద విషయం కాదు నాకు. ఎందుకంటే నా జీవితంలో నేను అన్నీ తెలుసుకున్నా. ఆ ధ్యానంలో మెడిటేషన్లో చేసుకుని ఏది నిత్యం కాదు, అన్నీ అనిత్యాలే, ఏది శాశ్వతం కాదు, అన్నీ అశాశ్వతాలే అని చెప్పేసి నాకు తెలుసుకున్నా. కాకపోతే నా ఈ చావుకు నేను భయపడి మాత్రం చావట్లేదు. బ్రతకాలంటే ధైర్యంగా అంత అవసరము, చావాలంటే అంత మించిన రెట్టింపు ధైర్యం అవసరం. నేను ఇప్పుడు ఇంటిగా ఉండి నేను ఇలా కాళ్ళ కింద బతుకుంటా, తనను బాధ పెట్టుకుంటా, నేను నా భార్యను సుఖంగా చూసుకోలేను, వాళ్ళు నన్ను సుఖంగా బతకనియరు. కావున నేను పెట్టిన పైసలు నాకు ఎప్పుడైనా సరే నేను చేసుకున్న అమ్మాయి కారణం, నేను చేసుకోవడానికి కారణం నా తల్లిదండ్రులే. నేను పెళ్లి చేసుకోను అంటే వాళ్ళే నన్ను ఇబ్బంది పెట్టి, టార్చర్ పెట్టి, టైట్ చేసి, ఏడిసి, తూడిసి నన్ను పెళ్లి చేసిరు. ఆ అమ్మాయితోటి లవ్ చేసుకున్న మాట వాస్తవం. వాళ్ళ కోసమే నేను లవ్ చేసి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అమ్మాయి తప్ప ఏం లేదు. నా చావుకి ఎలాంటి కారణం నా భార్య కాదు. నా భార్య బాగా మంచిది, అమాయకురాలు, చిన్నపిల్ల, తెలియదు. నన్ను నమ్మొచ్చింది. తన నమ్మకాన్ని నేను కాపాడుకోలేకపోయినా. వాళ్ళని రోడ్డు మీదకి ఇచ్చి నేను బతకాలనుకోవట్లేదు. నాకు వాళ్ళ ఆస్తులను ఎలాంటి ఉద్దేశం లేదు. నాకు ఎవరి ఆస్తులను ఇంట్రెస్ట్ లేదు. నా కష్టంగా పైన నేను బతకాలనుకున్నా. కానీ నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు లేకుండా చేసిరు వీళ్ళు, నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములే. చెబుతా, నాకు చనిపోయిన తర్వాత కూడా 3 వద్దులు 4 వద్దుల కార్యక్రమాలు కూడా ఎవ్వి అవసరం లేదు. అలా పైసల మీద నాకు అట్లాంటి కార్యక్రమాలు ఎవ్వి వద్దు. నా వీలైతే అజయ్ రెడ్డి అనే నా ఫ్రెండ్ ఉంటాడు, తనకు ఫోన్ చేసి నాకు చితికి అంటబెట్టుర్రి. తన వల్ల భూమిలో కూడా వద్దు. నాకు శ్మశాన వాటికలోనే నా శవాన్ని తగిలేయాలని కోరుకుంటున్నాను. వీలైతే నా బొక్కలు ఆస్తికలు ఏమైనా ఉంటే తీసుకుపోయి ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్ క్షిప్రా నదిలో కలపాల్సిందిగా అజయ్ని వేడుకుంటున్నా. వీళ్ళ పైసలు కూడా నాకు అవసరం లేదు. నా అకౌంట్లో ఉన్న పైసలతోటి నాకు ఆ కట్టెలు కొని నన్ను గాలబెట్టగలరని వేడుకుంటున్నా. ఇంతకు మించి ఏం లేదు. నేను నా తల్లిదండ్రులు నన్ను మోసపోయినా. నా ఉన్న పైసలు మొత్తం పెట్టి, నా తెలివితేటలు అన్నింటినీ పనంగా పెట్టి అన్నీ చేసి నేను చేస్తే ఈరోజు నాకు ఏం లేకుండా చేసారు, నిస్సహాయం చేశారు. ఎస్ఐ అందరికీ నమస్కారం. నన్ను క్షమించుర్రి నేను ఇట్లాంటి పని చేసినందుకు. నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్, నా ఆత్మగౌరవాన్ని ఓడగొట్టుకోవడానికి ఇష్టం లేకుండా నేను చనిపోతున్నా.